స్పీకర్ సార్, నేను ఎక్కడ కూడా క్వశ్చన్ నుంచి డీవియేట్ కాలేదు సార్. వారు మంత్రి గారు 1400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్ట్? అట్లాగే గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ సార్, నాదేం ప్రశ్న నుంచి నేను డివియేట్ కావట్లేదు. 10,000 ఎకరాలు 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప? మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది? అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్ గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష, ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000, 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు? అదేం చమత్కారం చేశారు? దాంతో పాటు అధ్యక్ష, మరి మంత్రి గారు చెప్తున్నారు ఇది 1435 స్ట్రక్చర్లు ఐడెంటిఫై చేశాం. ఏ బేసిస్ లో ఐడెంటిఫై చేశారు? మంత్రి గారేమో, మరి నేను మొన్న ఆర్డీఓ గారు చెప్పింది చూశాను, రాజేంద్ర నగర్ ఆర్డీఓ, 50 మీటర్ల బఫర్ జోన్ అని ఒకవైపు చెప్తారు, 50 మీటర్ల బఫర్ జోన్ లో ఉండే వాళ్ళని తీసుకుంటామంటారు. కానీ మరి 3,297 ఎకరాలు అంటే 500 మీటర్ల దాకా విస్తరించారు అధ్యక్ష. బఫర్ జోన్ ఎంత తీసుకుంటున్నారు? అసలు ప్రాజెక్ట్ యొక్క ఆలోచన ఏంది? 1,50,000 కోట్ల, 5,000 కోట్ల, 4,000 కోట్ల బ్లాక్ లిస్ట్ చేసిన కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? డిపిఆర్ లేకుండా ఈ హడావుడు ఎందుకు? ఇల్లెందుకు కూలుస్తున్నారు? మొత్తం ఒక గృహ మీద యాగం ఎందుకు చేస్తున్నారు? దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను.